నమస్కారం పిఎస్ న్యూస్ వార్తలకు స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా రూపుదిద్దుకుంటుందన్న సీఎం దేశానికే ఆదర్శ నగరమన్న చంద్రబాబు గ్రీన్ ఎనర్జీ సిటీగా అమరావతి అభివృద్ధి అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని వ్యాఖ్య హరీష్ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలన్న ఆర్ఎస్ ప్రవీణ్ మహేష్ గౌడ్ వ్యాఖ్యలను ఖండించిన వైనం హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ మత విశ్వాసాలను కించపరచొద్దని వ్యాఖ్య భోగాపురం క్రెడిట్ పై చంద్రబాబును ప్రశ్నించిన కొడాలి భోగాపురం పనులు జగన్ హయాంలోనే జరిగాయన్న కొడాలి భోగాపురం క్రెడిట్ పై కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు భోగాపురం విషయంలో నిజాలు చెప్పాలన్న కొడాలి ఉప ఎన్నిక ఫలితాలు బీజేపీకి హెచ్చరిక అన్న కాంగ్రెస్ నేత బీజేపీ విధానాలకు ప్రజల తీర్పన్న కోట్ల శ్రీనివాస్ ఉప ఎన్నికల ఫలితాలపై వ్యాఖ్యలు ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న శ్రీనివాస్ వైసీపీ నేతలపై తప్పుడు కేసులంటూ అంబటి ఆరోపణ కక్ష సాధింపు రాజకీయాలంటూ ప్రభుత్వంపై ఆరోపణలు చట్టం అందరికీ సమానంగా ఉండాలన్న అంబటి వైసీపీ నేతల అరెస్టులపై తీవ్ర విమర్శలు అమరావతిని అత్యాధునిక సదుపాయాలతో కూడిన ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు అమరావతి గ్రీన్ ఎనర్జీ బ్లూ సిటీ కాన్సెప్ట్ తో అభివృద్ధి చెందుతోందని దేశంలోనే వైర్లు కనిపించని తొలి నగరంగా రూపొందించనున్నామని చెప్పారు గతంలో 3 రాజధానుల అంశంతో రాష్ట్రం దేశవ్యాప్తంగా విమర్శలకు గురైందని ఇప్పుడు అమరావతి అభివృద్ధితో ఆ పరిస్థితిని మార్చుతున్నామని పేర్కొన్నారు హైదరాబాద్ నుంచి పరిపాలనను అమరావతికి తీసుకురావడంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ ఉద్యోగుల కోసం 5 రోజుల పని విధానం ప్రత్యేక రైళ్ల వంటి చర్యలు చేపట్టామని గుర్తు చేశారు ఆధునిక మౌలిక వస్తువులు డిజిటల్ సదుపాయాలు పర్యావరణ హిత నిర్మాణాలతో అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు గ్రీన్ ఎనర్జీ బ్లూ and also greenery. That is the speciality of this city. It will be most beautiful of this century. That is going to happen. You are going to see now, day by day. Education 24 institutions వచ్చాయి 18 ప్రైవేట్ క్యాంపస్ వచ్చాయి 151,700 సీట్లు వచ్చాయి 781 ఎకరాలు భూమి అలాట్ చేశాం హాస్పిటాలిటీ టూరిజం 11 అలాట్మెంట్స్ ఇచ్చాం 40 ఎకరాల భూమి ఇచ్చాం 4,000 హోటల్ రూమ్స్ వస్తాయి 4 గ్లోబల్ బ్రాండ్స్ వచ్చాయి హెల్త్లో 7 హాస్పిటల్స్ వస్తున్నాయి ఒక గవర్నమెంట్ ఫెసిలిటీ కూడా వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదే మరిగా 6 ప్రైవేట్ ఫెసిలిటీస్ వస్తున్నాయి 108 ఎకరాలు దీనికోసం ఇచ్చాం బ్యాంక్ స్ట్రీట్ వస్తూ ఉంది 8 బ్యాంక్స్ రెసిడెన్షియల్ కూడా వస్తున్నాయి 15 బ్యాంక్ ఆఫీసులు వస్తాయి 13.93 ఎకరాల భూమి కూడా ఇచ్చాం అదే మరిగా దానికి ఆఫీసులకి ఇండ్లకు కూడా దగ్గర 12 ఎకరాలు ఇచ్చాం ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ డిసెంబర్లో స్టార్ట్ చేస్తున్నాం టీసీఎస్ ఐబీఎం ఇద్దరు కలిసి ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా అదే మరి డీప్ టెక్నాలజీస్ అన్నీ వస్తాయి ఇక్కడ స్ట్రాటజిక్ ఏది ఉందో ఈ క్యాపిటల్ని టెక్నాలజీ హబ్గా ఏమేం చేయాలో అవన్నీ కూడా ప్రమోట్ చేస్తాం నెక్స్ట్ ఒక పక్క నిన్న కూడా పీఎం గారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ఆరోపించారు ప్రతి ఏడాది జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతిని అందిస్తామని ఫీజు రియంబర్స్మెంట్ ను ఆలస్యం లేకుండా చెల్లిస్తామని హామీలు ఇచ్చారని గుర్తు చేశారు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో ఒక్క హామీ కూడా అమలు కాలేదని విమర్శించారు నిరుద్యోగ యువత విద్యార్థులు ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారని కానీ వారి అంచనాలను ప్రభుత్వం అందుకోలేకపోయిందన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇచ్చినటువంటి ఈ వాగ్దానాల్ని అధికారంలోకి రావడం జరిగింది వచ్చిన తర్వాత తనకి ఎమ్మెల్యే పదవితో పాటు మంత్రి పదవి కూడా తోడైంది విద్యాశాఖ మంత్రి పేరుకి విద్యాశాఖ మంత్రే కానీ
ఇవాళ లోకేష్ తీసుకునేటువంటి నిర్ణయాలకి సకల విధ్వంస శాఖ మంత్రిగా రాష్ట్రంలో పేరొందుకున్నాడు ఆయన. ఎందుకంటే ముఖ్యంగా ఫీజు రీయింబర్స్మెంట్ ప్రతి త్రైమాసికానికి 700 కోట్ల రూపాయలు ఇవ్వాలండి. ఇప్పటికీ 12 త్రైమాసికాలు అయినాయి, అంటే 8,400 కోట్ల రూపాయలు. అది కాక ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పని 2024 జనవరి మార్చి సంబంధించినటువంటి త్రైమాసికంలో 700 కోట్లు, అంటే మొత్తం 9,100 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో యువతకి ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో మీరు చెల్లించవలసినది. దానికి గాను ప్రభుత్వం ఎంత చెల్లించాలని చెప్పని లెక్కలు చెప్పారు. కేవలం 2,900 కోట్ల రూపాయలే ఇచ్చామని చెప్పారు. మరి మిగతా డబ్బులు ఎవరు కట్టాలి? ఆ తల్లిదండ్రులు కాలేజీలకు వెళ్తే మీ ఫీజులు బకాయిలు ఉన్నాయి, మీరు కడితే తప్పించి మీ పిల్లలకి సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్తుంటే వారు ఆ గోడు ఎవరికి వినిపించుకోవాలి? మరి ఇదెలా ఉంటే ఒక పక్క వసతి దీవెన జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేసినటువంటిది విద్యా దీవెనతో పాటు వసతి దీవెన అని చెప్పని కూడా వాళ్ళకి సంవత్సరంలో ఆ విద్యార్థులకి ఏమన్నా ఖర్చులు ఉంటాయని చెప్పని ప్రతి ఒక్కళ్ళకి కూడా సగటున 1000 రూపాయల నుంచి 1,500 రూపాయల దాకా ఇవ్వడం జరిగింది. ఇక ఆ వసతి దీవెన విషయానికి వస్తే సంవత్సరానికి 1,100 కోట్ల రూపాయలు చెప్పిన ఇప్పటికీ ₹1 కూడా చెల్లించాలి. అంటే ఈ 3 సంవత్సరాలకు సంబంధించినటువంటిది 3,300 కోట్లు, మొత్తం 9,500 కోట్ల రూపాయలు మీరు విద్యార్థులకు ఏదైతే మీ వాగ్దానం చేశారో పాదయాత్ర. రాష్ట్రంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రిని వరంగల్లో ఏర్పాటు చేయనున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రకటించారు. ఉమ్మడి వరంగల్ తో పాటు ఉత్తర తెలంగాణ ప్రజలకు అత్యాధునిక క్యాన్సర్ వైద్య సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఈ ఏడాది చివరి నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. సచివాలయంలో మంత్రి కొండా సురేఖతో కలిసి వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తామని మంత్రి తెలిపారు. ఉత్తర తెలంగాణ ప్రజలకు మెరుగైన క్యాన్సర్ చికిత్స అందుబాటులోకి రావడం వల్ల వేలాది మంది రోగులకు ప్రయోజనం కలగనుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త పనిచేయాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీలోకి చేరిన నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ జీఎస్ అన్నను తాను గుండెల్లో పెట్టుకుంటారని, ఆయన పార్టీకి, ప్రజలకు మంచి చేస్తారనే పూర్తి నమ్మకముందన్నారు. మోహన్ ను తమ్ముడిగా భావిస్తున్నామని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేలా అందరూ సమన్వయంతో పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీలో కొత్తగా చేరిన ప్రతి ఒక్కరిని సముచిత గౌరవం ఉంటుందని, ప్రజల కోసం కలిసి పనిచేయడమే ముఖ్యమన్నారు. పార్టీ కుటుంబం మరింత బలోపేతం కావడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ వైఎస్ఆర్సీపీ సిద్ధాంతాలను గ్రామస్థాయికి తీసుకెళ్లాలని జగన్ పిలుపునిచ్చారు. సహచరులందరూ కూడా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఈరోజు జాయిన్ అవుతా ఉన్నారో మీ అందరికీ కూడా సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి అందరినీ కూడా సాదరంగా కూడా ఆహ్వానిస్తా ఉన్నాను. అదేవిధంగా జిఎస్ఎన్ కూడా గుండెల్లో పెట్టుకుంటాను. జిఎస్ఎన్ కూడా అన్ని రకాలుగా కూడా మంచి చేస్తాడు అని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. అంటే మీరందరూ రావడం, మోహన్ తమ్ముడుగానే భావించి మోహన్ను ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో గెలిపించే దిశగా మీరంతా కూడా అడుగులు వేయాలని కూడా సవినయంగా కూడా అందరితో కూడా
మరొకసారి గట్టిగా కూడా రిక్వెస్ట్ కూడా చేస్తా ఉన్నాను. జిఎస్ఎన్ రాకతో రేపల్లెలో మరి ముఖ్యంగా టౌన్లో పార్టీ మరింతగా కూడా బలపడుతుందని చెప్పి కూడా ఆశిస్తా ఉన్నాను. వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్టు చేసి బెయిల్ కూడా రాకుండా చేయాలనే ఉద్దేశంతో తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. విరూపాక్షి కేసును ఉదాహరణగా ప్రస్తావిస్తూ బట్టలు చింపింది టీడీపీ వ్యక్తేనని వీడియోలు బయటకొచ్చినప్పటికీ విరూపాక్షిపైనే కేసు నమోదు చేశారని విమర్శించారు. ముస్తఫా కేసులో కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొందన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదులు చేసినా పోలీసులు కేసులు నమోదు చేయడం లేదని ఆరోపించారు. చట్టాన్ని సమానంగా అమలు చేయాల్సిన పోలీసులు అధికార పార్టీ ఒత్తిళ్లకు లోనై వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని వ్యవహరించడం సరికాదని, చట్టం అందరికీ సమానంగా ఉండాలన్నారు. టార్గెట్ చేసి ఫాల్స్ కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి బెదిరించాలనేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా అర్థమవుతుంది. ముస్తఫానే కాదు, విరూపాక్ష ఆలూరు ఎమ్మెల్యే గారు ఆయన అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేసిన విధానం చాలా ఘోరం. తలుపులు పగలగొట్టి, సీసీ కెమెరాలు మొత్తం పగలగొట్టి పోలీసులే తీసుకొచ్చారు, అరెస్ట్ చేశారు, కేసు పెట్టారు. అంటే ఎవరినైనా అరెస్ట్ చేస్తే బెయిల్ రాకోకుండా ఉండే కేసులు పెట్టాలి అనేటువంటి కుట్ర ప్రభుత్వం, పోలీసులు చేస్తున్నారు. అది ఇక్కడ బాధాకరమైన అంశం. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష గారి కేసులో ఒక మహిళను బట్టలు చించేశాడు అని కేసు పెట్టారు. అంటే బెయిల్ రాకుండా ఉండేందుకు. ఆ బట్టలు ఎవరు చించారంటే చాలా చిత్రం. ఆ మహిళ యొక్క భర్త చించాడు. అది సీసీ ఫుటేజ్లో కనపడుతుంది, అన్ని టీవీలో వస్తుంది వాళ్ళ. అంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అరెస్టు చేయాలి, బెయిల్ రాకోకుండా నివారించాలి అంటే వాళ్లే నేరం చేసి ఆ నేరాలు మా మీద మోపుతున్నారు. తాజా ఉదాహరణ విరూపాక్ష. ఆ భర్త ఎవరో నాగరాజు, ఆయన భార్య సీసీ కెమెరా పాపం చూసుకోలేదు. పాపం ఆమె భార్య బట్టలు చేశాడు, చించేసి నిరూపాక్ష గారు బట్టలు చేయడానికి రిపోర్ట్ ఇచ్చాడు. పోలీసులు కూడా కేసు రిజిస్టర్ చేశారు. ఏంటి దారుణం, నాకు అర్థం కాలేదు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని అరెస్ట్ చేయడానికి, తప్పుడు కేసులు పెట్టడానికి పోలీసులు ప్రయత్నం చేయటం అంటే ఎంత దారుణం ఇది. అన్యాయం కాదా? ఇది కూడా అంతేగా. నిన్న ప్రకటన ఇచ్చారు, మరి ప్రకటన చూసారేమో, గుజరాత్ తెలుగులో ఇచ్చింది. అక్కడికి వెళ్ళి పట్టుకొచ్చారు. ఆ కుటుంబాన్ని వేధించే కార్యక్రమం చేస్తున్నారు. ఎంతకాలం చేస్తారు ఇది, నాకు అర్థం కాలేదు. చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో పోలీస్ యంత్రాంగం ప్రవర్తిస్తుంది. బీహార్, మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజలిచ్చిన తీర్పని హైదరాబాద్ అగ్రికల్చర్ మార్కెట్ వైస్ చైర్మన్ కోట్ల శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రాతినిధ్యం వహించిన ప్రాంతంలో కూడా పార్టీ ఓటమి చవిచూడడం ప్రజల అసంతృప్తికి నిదర్శనమన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని తెలిపారు. రాబోయే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే విశ్వాసం ప్రజల్లో బలపడుతోందన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశానికి తదుపరి ప్రధానమంత్రి అవుతారని నమ్మకం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడే ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, ఉప ఎన్నికల ఫలితాలందే సంకేతాన్నిస్తున్నాయని వ్యాఖ్యానించారు. నిదర్శనం చెప్పక తప్పదు. అదే విధంగా అమిత్ షా గాని, నరేంద్ర మోడీ గాని 56 ఇంచుల ఛాతీ అని దర్పం చూపించకుండా, తానాశాయి చెలాయించకుండా ప్రజాస్వామ్యంలో పాలన చేయాలని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. రాబోయే ఎన్నికల్లో కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా మరి రాహుల్ గాంధీ గారు ఉంటారని చెప్పడంలో ఎలాంటి అత్యశక్తి లేదు. నేను తెలంగాణ రాష్ట్ర ఎంపీలను డిమాండ్ చేస్తున్నా, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీలకు అతీతంగా కేంద్ర మంత్రులను కలిసి ఈ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి కానీ, నీళ్ళ గురించి కానీ, నిధుల గురించి కానీ, మెట్రో స్టేషన్ల గురించి కానీ, అదేవిధంగా ఓఆర్ఆర్ గురించి కానీ, భారత్ ఫ్యూచర్ సిటీ గురించి ఈరోజు మరి మా ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాన్ని మీకు ఎందుకు
ఆదివాసీల సమస్యలపై ఎమ్మెల్యే విడమ బొజ్జు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారుల వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ముఖ్యంగా ఎఫ్డీపీటీ శాంతారాంను వెంటనే ఇక్కడి నుంచి బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆదివాసీ యువకులపై దాడులు జరిగితే అది పెద్ద విషయం కాదన్నట్లుగా అధికారులు మాట్లాడుతున్నారని ఆరోపించారు. అధికారులు ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని, లేదంటే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. 49 జీవోతో పాటు దశలి పొట్టు పురుగు పెంపకం ద్వారా సుమారు 500 ఆదివాసీ కుటుంబాల జీవనోపాధి పొందుతున్నాయని, అయితే ఆ కార్యక్రమాలను కూడా ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నట్లు తమ దృష్టికొచ్చిందన్నారు. ఈ సమస్యలన్నింటికీ శాంతారాం వ్యవహార శైలే కారణమని ఆరోపించిన ఎమ్మెల్యే ఆదివాసీల జీవన హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైఖరి మారాలి. ఈరోజు మీరు ప్రేమ భావంతో మాట్లాడే ప్రయత్నం చేయాలి, కానీ ఇంకా కర్కశంగానే వ్యవహరించడం, అదేవిధంగా నిజంగా సస్పెన్షన్లో మరి పిల్లల్ని కొట్టారు, ఇల్లీగల్ యాక్టివిటీ చేశారు అనే కాన్సెప్ట్లో కాకుండా ఏదో విధులకు చెప్పకుండా బయటకు వెళ్ళినట్టు ఏదో ఆ ఆర్డర్ కాపీలు రాశారని, నేనైతే ఆర్డర్ కాపీస్ మొత్తం చదవలేకపోయినా, ఏదేమైనా సరే నా టార్గెట్ శాంతారాం కాబట్టి ఇమీడియట్లీ శాంతారాంని ఈ ప్రాంతం నుంచి పంపించాలి. అదేవిధంగా ఆదివాసులు కావచ్చు, ఆదివేశత్తులు కావచ్చు, ఎవరిని కూడా ఇప్పటి నుంచి ఇబ్బంది పెట్టద్దు. వాస్తవంగా ఈ యొక్క సస్పెన్షన్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటవీ శాఖలో కొన్ని మార్పులు జరగాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు చేసే అరాచకాలు ఎవరు కూడా భరిస్తలేరు. తిరుగుబాటు వచ్చినప్పుడు ఎవరు కూడా దాన్ని ఆపలేదు. ప్రళయం వస్తున్నప్పుడు దాన్ని మనం అడ్డంగా వెళ్ళినప్పుడు మనం కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ ప్రళయం రాకుండా ఉండాలంటే మరి సమీక్షల ద్వారా, మిగతా చర్చల ద్వారా అటవీకి సంబంధించిన పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయాలి. వాస్తవం ఒకసారి 60 రూపాయల కింద బట్టలు ఇచ్చిన తర్వాత దానికి దున్నడానికి కావచ్చు, అన్ని రకాల కంటిన్యూ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ట్రాక్టర్తో దున్నద్దు, ఒపీనియన్లు కొట్టద్దు, 3+ కరెంట్లు పెట్టద్దు, ఇలాంటి నియమ నిబంధనలు పెట్టడం. అదేవిధంగా శాంతారాం గారు అనాది కాలం నుంచి చాలా మంది బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు వ్యవసాయం చేస్తుంటారు. అలాంటి వాళ్ళ గారు పోయి ప్లాంటేషన్ పెట్టే కార్యక్రమం. అదేవిధంగా పట్టు పురుగుల్లో ఉన్న ఆదివాసులు చేనుల దగ్గర 500 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళలో పోయి బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. హరీష్ రావు జన్మదినం సందర్భంగా పుణ్యక్షేత్రాలకు వెళ్లడాన్ని క్షుద్ర పూజలతో ముడిపెట్టడం హిందూ సమాజాన్ని అవమానించడమేనని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై మహేష్ కుమార్ గౌడ్ వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గాంధీ భవన్ పేరును గృహచార భవన్ గా మార్చుకోవాలని, మహేష్ కుమార్ గౌడ్ పేరును మాంత్రిక తాంత్రిక కుమార్ గా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. రాజకీయ విమర్శలు చేయాలంటే వాస్తవాల ఆధారంగా చేయాలని, మత విశ్వాసాలను కించపరిచే వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ప్రజల విశ్వాసాలను గౌరవించే బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపై ఉందని పేర్కొన్నారు. గాంధీ భవన్ ను గ్రహాచార భవన్ గా మార్చి మహేష్ కుమార్ గౌడ్ మాంత్రిక కుమార్ గౌడ్ గా మారి, మీరు మాంత్రిక తాంత్రిక గౌడ్ గా మారి ఇలా మీరు అవమానించారు, అఘోరాలను అవమానించారు. అసలు అఘోర అంటే మీనింగ్ తెలుసా మహేష్ కుమార్ గౌడ్ మీకు? ఘోర అంటే బీభత్సమైనది, అఘోర అంటే శాంతి కోసం తప్పించేది. అఘోర మాత శాంతి కోసం ప్రజల మహాతల్లి కాళ్ళ ముందర పడతారు, పూజలు చేస్తారు. ఘోర బీభత్సం, రౌద్రం, ఉద్రేకం, రక్తపాతం. అఘోర, అఘోర శాంతి, ప్రశాంతత, సుఖం, సౌఖ్యం, ఇవి సుఫలం సఫలం, ఇవన్నీ కూడా అఘోరలో ఉంటాయి. మీరు హరీష్ రావు గారు అఘోరా కాళీ మందిర్కు పోయారని, లేకపోతే మూకాంబిక అమ్మవారి దగ్గరికి పోయారని. అసలు మూకాంబిక అమ్మవారు, ఆ అమ్మవారి ప్రశస్తి ఏంటో మీకు తెలుసా మహేష్ గౌడ్? కర్ణాటకలో కొలువుదీరిన అమ్మవారు మూకాంబిక అమ్మవారు. వారి ప్రశస్తి ఏంటో తెలుసా? ఎందుకు పోతారో తెలుసా వారి దగ్గరికి భక్తులు? జ్ఞానం కోసం పోతారు, శాంతి కోసం పోతారు, ఐశ్వర్యం కోసం పోతారు, అన్నిటికన్నా ముఖ్యంగా జ్ఞానం కోసం పోతారు. కోట్లాది మంది భక్తులు నువ్వు పుట్టక ముందు నుంచి కూడా అక్కడికి పోతూనే ఉన్నారు. ఇవాళ మీరు అక్కడికి పూజలకు పోతే మీరు క్షుద్ర పూజ అంటారా? అక్కడికి పోయి పూజలు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. ఆర్టికల్ 19 ఏం చెప్తుంది? ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా తనకిష్టమైన ప్రాంతానికి వెళ్ళవచ్చు. ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్. ఆర్టికల్ 19 గ్రాంట్స్ ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ ఫర్ ఎనీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. Article 25 gives an inalienable right to every citizen
of this country to practice the religion and faith of his or her choice. హరీష్ రావు గారు ఆయన ఇష్టమైన దేవతల దగ్గరికి వెళ్ళవచ్చు. ఈ దేశంలో ఉండే 130 కోట్ల మంది ప్రజల్లో ఆయన ఒకరు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే 4 కోట్ల మంది ప్రజల్లో ఆయన ఒకరు. ఆయన ఏ దేవుళ్ళ దగ్గరికి పోయారు, ఏ దేవతల దగ్గరికి పోయి పూజలు చేశారు అనేది ఆయన వ్యక్తిగతం. రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు. బంకీపూర్ ఉప ఎన్నికలో బీజేపీ ఓటమిపై పార్టీ సమగ్ర సమీక్ష నిర్వహిస్తుందని ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. ఉప ఎన్నికలో ఓటమి ఎదురైనా బీజేపీ ప్రధాన ఓటు బ్యాంక్ ఏమాత్రం దెబ్బతినలేదని పేర్కొన్నారు. ఎన్నికలనేవి నిరంతర ప్రక్రియ అని, ఒక ఉప ఎన్నిక ఫలితంతో పార్టీ బలహీనపడిందని చెప్పడం సరైంది కాదన్నారు. గతంలో ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గోరఖ్పూర్ లోక్సభ స్థానాన్ని బీజేపీ కోల్పోయినా అనంతరం జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. బంకీపూర్ ఉప ఎన్నికలో ప్రతిపక్ష పార్టీలు వ్యూహాత్మకంగా ఒక్కటై బీజేపీకి వ్యతిరేకంగా పనిచేశాయని ఆరోపించారు. అయినప్పటికీ ఈ ఓటమిని తేలికగా తీసుకోబోమని, ప్రజల తీర్పును గౌరవిస్తూ లోపాలను గుర్తించి సరిదిద్దుకుంటామని స్పష్టం చేశారు. In the previous assembly election, just got 10,000 votes. So there was a tactical understanding between the RJD, Prashant Koshoji, and other parties, CPI, CPM, so that they want to defeat the BJP. But however, we will not take it lightly. We will see if there are any lacuna in the policies or perception of the people. Definitely BJP will bounce back much more aggressively, not only in Bihar, across the Telangana and across the India. రామాలయానికి సంబంధించిన వివాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఈ వ్యవహారం విరాళాలకు సంబంధించింది కాదని, భక్తులు సమర్పించిన కానుకల చోరీకి సంబంధించిన అంశమని స్పష్టం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని ఆలయ ట్రస్ట్ ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాసిందని తెలిపారు. ట్రస్ట్ లేదా కోర్టు ఆదేశాలు లేకుండా ప్రభుత్వం జోక్యం చేసుకోదన్నారు. ఈ కేసును విచారించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఏ సాధువు లేదా సంత్ ప్రమేయం లేదని నిర్ధారించారు. అయినప్పటికీ సాధువులు, సంతులపై కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణలు రామాలయం ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నమేనని మండిపడ్డారు. कतिपय समाचार पत्रों और मीडिया में इस प्रकार की सूचनाएं आई हैं और हम चाहते हैं कि इस प्रकरण की एक एसआईटी बना करके जांच करवा दी जाए. श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट माननीय उच्चतम न्यायालय के द्वारा गठित एक धर्मार्थ ट्रस्ट है. राज्य सरकार इस मामले में कोई हस्तक्षेप बिना ट्रस्ट के आग्रह पर या मान्य न्यायालय के आदेश के बगैर कोई भी निर्णय नहीं ले सकती थी. ट्रस्ट ने अपील की, अनुरोध किया. राज्य सरकार ने 13 जून को स्वयं उनके अनुरोध के क्रम में एक एसआईटी गठित कर दी, जिसमें सचिव स्तर के एक सीनियर अधिकारी को एसआईटी का अध्यक्ष, आईजी रैंक के एक अधिकारी को उसका सदस्य और वित्तीय मामलों के विशेषज्ञ एक स्पेशल सेक्रेटरी रैंक के अधिकारी को उसका सदस्य बना करके इस एसआईटी को काम दिया गया कि वह अपनी रिपोर्ट उपलब्ध करवाएं, जिससे हम ट्रस्ट को इसके लिए आगे की कार्रवाई के लिए कह सकें. 15 जून से कार्य प्रारंभ किया. इस पूरे प्रकरण में एसआईटी ने अपनी कार्रवाई प्रारंभ की और 23 जून को उन्होंने अपनी पहली अंतरिम रिपोर्ट प्रस्तुत की. 23 जून की अपनी रिपोर्ट के बाद जो रिपोर्ट एसआईटी ने उपलब्ध करवाई, उस रिपोर्ट के क्रम में उत्तर प्रदेश सरकार ने ट्रस्ट को उसकी सिफारिशों को उपलब्ध करवाया और ट्रस्ट ने 25 जून को इस पर एफआईआर लॉन्च करवाया. अयोध्या में एफआईआर लॉन्च हुई. एफआईआर लॉन्च होने के बाद उपलब्ध साक्ष्य और प्रमाण के आधार पर कुल 8 लोग पकड़े गए, जिनमें 6 लोग
चढ़ावे से जुड़ी हुई धनराशि में चोरी करते हुए या धनराशि को इधर उधर करते हुए देखे गए। उस आधार पर कार्रवाई हुई। 2 लोग इस पूरे प्रकरण में जिनकी जिम्मेदारी थी, उन लोगों को और उसके साथ जोड़ करके यह 8 लोगों की गिरफ्तारी हुई। अभी एसआईटी की जांच चल ही रही थी कि माननीय उच्चतम न्यायालय में जो योजित एक पीआईएल थी, उसके तहत उच्चतम न्यायालय ने आगे की कार्रवाई के लिए एसआईटी के पुनर्गठन के साथ ही इस पूरे प्रकरण को अपनी देखरेख में आगे बढ़ाया। భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణంపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. విమానాశ్రయం నిర్మాణంలో చంద్రబాబు పాత్ర ఏమిటో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు శంకుస్థాపన చేసి ప్రకటనలు ఇవ్వడం తప్ప ఆయన చేసిందేమీ లేదన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వమే దాదాపు 1000 కోట్ల రూపాయలు వెచ్చించి భూసేకరణ పూర్తి చేసి రైతులకు పరిహారం చెల్లించి అవసరమైన అనుమతులు తీసుకుందని పేర్కొన్నారు. 3 గ్రామాల ప్రజలను గౌరవప్రదంగా పునరావాసం కల్పించి జీఎంఆర్ కు పనులు అప్పగించిందని వివరించారు. చంద్రబాబు ప్రభుత్వం 1 రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఇప్పుడు ప్రారంభోత్సవం పేరుతో క్రెడిట్ తీసుకుంటోందని ఆరోపించారు. ఆ గ్రామాల్లో ఒక గ్రామంలో ఉన్నటువంటి ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఒక గ్రామంలో ఉన్నటువంటి మహిళ ఇక్కడికి ఎర్ర బస్సు రాదు, మమ్మల్ని మాకెందుకు మా పొలాలు తీసుకుని మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అడిగారు. దాన్నే జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు అడుగుతానని చెప్పి మేము అధికారంలోకి వస్తే 2000 ఎకరాల్లోనూ 2200 ఎకరాల్లోనూ మేము కడతాము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈయన శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతాన్ని కానీ ఆ పిల్ల అడిగినట్టు ఊరు కానీ దీంట్లో కలవల 15,000 ఎకరాలు తీసేసి చంద్రబాబు కనీసం ల్యాండ్ కూడా ఎక్వేట్ చేయలే. పేపర్ ప్రకటన 15,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కడతాను. ఇది ప్రపంచంలోనే ఎక్కడా లేదు. 15,000 ఎకరాల్లో ఈయన కడతాను ఒక ప్రకటన చేసి ఒక శంకుస్థాపన చేసి ఒక రాయి ఒక కొబ్బరికాయ ఒక టాపీ మేసం తీసుకెళ్ళి లేచాడు, అయిపోయింది. పాపం ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ భోగాపురం ప్రాంతంలో 2,200 ఎకరాలు 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వం డబ్బు కట్టాడు, ల్యాండ్ ఎక్వైర్ చేశారు. 3 గ్రామాలను అక్కడి నుంచి రీహాబిలిటేషన్ పక్కకు తరలించి దానికి కావాల్సినటువంటి అనుమతులన్నీ తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం దగ్గర జిఎంఆర్కి ఇచ్చారు కాంట్రాక్టు. దీంట్లో కాంట్రాక్ట్ అంటే ఏంటి? ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పొలాలకు డబ్బులు కట్టింది రైతులకి, దానికి కావాల్సిన అనుమతులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ రీహాబిలిటేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు కట్టి దాదాపు 1,500 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చింది, అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు వైకో ఇన్ పార్లమెంట్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ సమైక్యత, భాషా వైవిధ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి రాష్ట్రానికి తన భాష, సంస్కృతి, చరిత్రను కాపాడుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు. తమిళం, మరాఠీ, బెంగాలీ, మలయాళం వంటి భాషలను, ఆయా రాష్ట్రాల సంస్కృతులను అర్థం చేసుకోకుండా ఒకే ఆలోచనను దేశంపై రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ చెప్పే చరిత్ర, భాష మాత్రమే ముఖ్యమని చెప్పడం భారత వైవిధ్యానికి విరుద్ధమన్నారు. ఇదే అంశంపై విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారని పేర్కొన్నారు. భారతదేశ బలం దాని భిన్న సంస్కృతులు, భాషలు, చరిత్రలోనే ఉందని, వాటిని ఎవరూ అణచివేయలేరని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. Constitution says that every state represents one history, one tradition, one language, one expression of our people. And so every single state has the right to that expression. Every single state must be treated fairly. And when I spoke of consistency, when I said Mr. Vaiko is a consistent politician, the one thing that he has defended all his life is the aspirations, the dreams, the imagination of the Tamil people. Tamil language, the future of Tamil Nadu, the suffering of Tamil Nadu, and that is really what India is about. Every state has the right to express itself. Every state has the right to its own culture, the right to its own history, the right to its own language. And here we have suddenly some ignorant people who don't understand the Tamil language, who don't understand the Tamil people, who don't understand the Marathi people, who don't understand the Bengali people, who don't understand the people from Kerala, and say no. None of these histories are relevant.
None of these imaginations are relevant. None of these languages are relevant. The only language, the only history that's important, relevant, is the one ascribed by the RSS. And this is really what the fight is about. This is why the students are outside. Because India will never accept, will never ever accept any of its cultures, any of its languages, any of its histories to be trampled by anybody. And that is what really all the people on this stage do. They defend the idea of India in their own way, in their own state, in their own way, with their own imagination. And so I would like to thank from the bottom of my heart Mr. Vaiko for the service that he has done, not just to Tamil Nadu, but to the Indian Union, to the Constitution of India. It's an honor for me to come here. It's an honor for me to release the book, to speak a few words about him. He's an inspiration for all of us. అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా రూపుదిద్దుకుంటుందన్న సీఎం, దేశానికే ఆదర్శ నగరమన్న చంద్రబాబు, గ్రీన్ ఎనర్జీ సిటీగా అమరావతి అభివృద్ధి, అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని వ్యాఖ్య. హరీష్ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలన్న ఆర్ఎస్ ప్రవీణ్, మహేష్ గౌడ్ వ్యాఖ్యలను ఖండించిన వైనం, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్, మత విశ్వాసాలను కించపరచొద్దని వ్యాఖ్య. భోగాపురం క్రెడిట్ పై చంద్రబాబును ప్రశ్నించిన కొడాలి, భోగాపురం పనులు జగన్ హయాంలోనే జరిగాయన్న కొడాలి, భోగాపురం క్రెడిట్ పై కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు, భోగాపురం విషయంలో నిజాలు చెప్పాలన్న కొడాలి. ఉప ఎన్నిక ఫలితాలు బీజేపీకి హెచ్చరిక అన్న కాంగ్రెస్ నేత, బీజేపీ విధానాలకు ప్రజల తీర్పన్న కోట్ల శ్రీనివాస్, ఉప ఎన్నికల ఫలితాలపై వ్యాఖ్యలు, ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న శ్రీనివాస్. వైసీపీ నేతలపై తప్పుడు కేసులంటూ అంబటి ఆరోపణ, కక్ష సాధింపు రాజకీయాలంటూ ప్రభుత్వంపై ఆరోపణలు, చట్టం అందరికీ సమానంగా ఉండాలన్న అంబటి, వైసీపీ నేతల అరెస్టులపై తీవ్ర విమర్శలు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.